తెలంగాణ బీజేపీ హైకమాండ్ శరవేగంగా వర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి ఈ బాధ్యతలను బీజేపీ కట్టబెట్టింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన తెలంగాణ బీజేపీ హైకమాండ్ శరవేగంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఈవేళ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి ఈ బాధ్యతలను బీజేపీ కట్టబెట్టింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన తెలంగాణ బీజేపీ హైకమాండ్ శరవేగంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఈవేళ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. తెలంగాణలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి ఈ బాధ్యతలను బీజేపీ కట్టబెట్టింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ముందుగానే బీజేపీ ఇన్ఛార్జీల నియామకాన్ని చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అండి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ అధిష్టానం తెలంగాణ పైన ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా 17 లోక్సభ స్థానాలకి ఇన్ఛార్జీలు కూడా కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈ యొక్క బాధ్యతలు కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి కనుక ముఖ్యంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి మాత్రం ఇటు పాయల్ శంకర్ ని ఇన్ఛార్జిగా కూడా పెట్టడం జరిగింది. పెద్దపల్లి రామారావు పాటిల్, కరీంనగర్ సూర్యనారాయణ, నిజామాబాద్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జైరాబాద్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్ పాల్వాయి హరీష్ బాబు, మల్కాజ్గిరి ఐడి రాజేష్ రెడ్డిని నియమించినట్టు కూడా ఇప్పటికే బీజేపీ అధిష్టానం కూడా తెలపడం జరిగింది. ఇటు సికింద్రాబాద్ కి కె లక్ష్మణ్, హైదరాబాద్ కి రాజా సింగ్, చేవెళ్ల ఏవిఎన్ రెడ్డిని కూడా నియమించడం జరిగింది. ఇటు మహబూబ్ నగర్ వచ్చేసి రామచంద్రరావుని ఇన్ఛార్జ్ గా కూడా నియమించడం జరిగింది. నాగర్ కర్నూలు నాగం రంగారెడ్డి, నల్గొండ చింతల రామచంద్ర రెడ్డి, భువనగిరి వచ్చేసి ఇటు ఎన్విఎస్ ప్రభాకర్ నియమించారు. ఇటు వరంగల్ మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాద్ వచ్చేసి గరకపాటి మోహన్ రావు, ఖమ్మం వచ్చేసి పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డిని కూడా నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే అధిష్టానం కూడా ఈ యొక్క లేఖను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే బీజేపీ మాత్రం దక్షిణ రాష్ట్రాలపైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క స్థానాలను కూడా కైవసం చేసుకోవాలి. ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బీజేపీలో ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమస్యలు అన్ని పరిష్కరించుకొని ప్రజల ముందుకి వెళ్ళాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ 17 లోక్సభ స్థానాల్లో మనం ఖచ్చితంగా 12 నుంచి 13 స్థానాలని కైవసం చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ
బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాల్లో మాత్రం బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. కానీ ఇటు మెదక్ కావచ్చు, మెదక్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఈ జిల్లాల్లో ఇంకా ఎక్కువగా బీజేపీని బలోపేతం చేయాలి, ఖచ్చితంగా ప్రజల్లోకి ఇంకా వెళ్ళాలని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మొత్తానికి బీజేపీ యాక్షన్ ప్లాన్ అనేది ఆల్రెడీ సిద్ధమైనట్టు మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.